హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మటన్ ఫ్రై అండి. స్పైసీగా, ట్యాంగీగా, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్తో, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్ ఎందులోకైనా సరే మంచి కాంబినేషన్. దాల్ రైస్తో కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ మసాలాస్తో. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. బోన్లెస్ మటన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 teaspoon పసుపు, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. మటన్ని సాఫ్ట్గా అయ్యే వరకు. కుక్కర్లో ఉడికించుకునే వారైతే 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అది ఉడికే వరకు ఇప్పుడు ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కడాయి తీసుకొని కడాయిలోకి 1 tablespoon ధనియాలు, 1/2 teaspoon మిరియాలు, అలాగే 2-3 ఎండుమిర్చి, 4-5 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలక్కాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలండి. చల్లారే వరకు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా పక్కన తర్వాత యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాము. చూడండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. మటన్ అయితే ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 to 3 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇందులోకి 1/2 teaspoon షాజీరా యాడ్ చేసుకోవాలండి. షాజీరాతో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయల్ని మరి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. లైట్ పింక్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పటికి ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాము. పచ్చిమిర్చి అయితే ఆప్షనల్ అండి, మాకు స్పైస్ పట్టి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుతూ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. అదంతా కూడాను దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఆప్షనల్, ఎందుకంటే ఇందులో ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి మాకు స్పైస్ని బట్టి ఒక 1/2 teaspoon కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని తర్వాత ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా ఆ ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే, నాకైతే సరిపోయిందండి, లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 నిమ్మ చెక్క రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా కూడా 2 minutes ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. మాకు కొంచెం డ్రైగా కావాలంటే ఇంకొక 2 minutes అలాగే ఎక్కువగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, సర్వ్ చేసుకోవచ్చండి. రైస్తో, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్, కిచిడీలోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.